హాయ్ ఫ్రెండ్స్. నేను మ్యారీని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే మాత్రం రియల్‌మీ నుంచి చూసుకుంటే ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. వచ్చి మాత్రం మార్చి 19వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. ఆ మొబైల్ వచ్చి మాత్రం చూసుకుంటే మాత్రం రియల్‌మీ నుంచి పీ3 అల్ట్రా. ఈ పీ3 అల్ట్రా మొబైల్ అనేది ఎలా ఉంటదని మాత్రం ఎవరైతే బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ చూస్తే మాత్రం వాళ్ళకైతే చాలా బెస్ట్‌గా సూట్ అవుతది. బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకున్నా కూడా వాళ్ళకైతే చాలా బెస్ట్‌గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ అనేది ఆ స్పెసిఫికేషన్ దగ్గర చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ 2 లీకేజ్ అయినాయి కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం బెటర్‌గా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ మీద లుక్ చేద్దాం. డిజైన్ అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే కాలేదు. కాకపోతే చిన్నగా కొంచెం ఒక పిక్చర్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఆ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఒకసారి చూడండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. చూస్తుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం వేగన్ లెదర్ పీస్‌లో లభించే అవకాశం ఉంది. విత్ కెమెరా దగ్గర చూసుకుంటే లగ్జరీ వాచ్ డిజైన్ అయితే కనపడుతుంది మనకి. చూడనీకైతే కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే పరంగా చూసుకున్న మాత్రం ఈసారి కర్వ్ డిస్‌ప్లేనో, ఫ్లాట్ డిస్‌ప్లేనో అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మేబీ నాకు తెలిసి మాత్రం కర్వ్ డిస్‌ప్లే వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిజైన్ పరంగా చూసుకుంటే ఒక గుడ్ అయితే ఇంప్రెషన్ అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇదో వాడిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్పే విషయాలు చూసుకుంటే మాత్రం వీళ్ళు ఏమేమి ప్రాసెసర్ వాడారంటే మాత్రం ఈసారి వీళ్ళు చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 8350 ప్రాసెసర్ అనేది ఇలా వాడిర్రు. ఈ ప్రాసెసర్ అనేది చూసుకుంటే మాత్రం బెస్ట్ గేమింగ్ ప్లే చేస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 3.8 మీద క్లాక్ స్పీడ్ లభించే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే బీజీఎంఐ గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే ఇది మాత్రం 90 ఎఫ్‌ఎస్ వరకు అయితే గేమింగ్ ప్లే అనేది చేసే అవకాశం ఉంది. స్మూత్‌గా గేమింగ్ ప్లే చేసుకునే అవకాశం ఉంది. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇందులో మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. అది వచ్చి మాత్రం 6000 ఎంఎం వేపర్ కూలింగ్ సిస్టమ్ లభిస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు కూడా మనకు మొబైల్ అనేది హీట్ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే స్మూత్‌లీ గేమింగ్ ప్లే కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే తప్పకుండా లుక్ అయితే ఈ మొబైల్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగానైతే మనకి బెస్ట్ గేమింగ్ ప్లే కూడా మనకి చాలా బెటర్‌గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెటర్ గేమింగ్ ప్లే మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనైతే తప్పకుండా లుక్ అయితే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రాసెసర్‌లో చూసుకుంటే మాత్రం బెస్ట్ గేమింగ్ ప్లే లభిస్తుంది. విత్ మల్టీ స్క్రీన్ లభిస్తుంది. ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మొబైల్ అయితే హీట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇందులో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం ఈసారి చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రాసెసర్ అనేది చూసుకుంటే మాత్రం. దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే ఈ ప్రాసెసర్ వచ్చి మాత్రం 4 నానోమీటర్ లభిస్తుంది. చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ విషయం పక్కన పెడితే మనకు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. 6.7 ఇంచ్ AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. 120 జీపీఎస్ లభిస్తుంది. 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. అలాగే మనకు HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కొర్నింగ్ లెగసీ విక్టర్‌తో ప్రొడక్షన్ లభించే అవకాశం ఉంది. విత్ పంచువల్ డిస్‌ప్లేతో లభిస్తుంది. చూడనీకైతే కొంచెం బెటర్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. విత్ మనకు టీవీ సర్టిఫికేట్ కూడా పొందింది కాబట్టి మనకు కింద పడ్డా కూడా మనకు డ్యామేజ్ చేసేయడానికి కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా డిస్‌ప్లే చూసుకున్నా కూడా కొంచెం బెటర్‌గా అనిపించింది. నాకైతే బ్రైట్‌నెస్ పరంగా చూసుకుంటే మాత్రం 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది కాబట్టి చాలా ఓవర్ అని చెప్పుకోవచ్చు మనకి బ్రైట్‌నెస్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే మనకు సన్‌లైట్‌లో విజిబిలిటీ కూడా కొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే 120 హెచ్‌డీపీఎస్ ఉంది కాబట్టి మనకు 120 నుంచి మాత్రం 2500 హెచ్‌డీపీఎస్ వరకు అయితే మనం మల్టీ టాస్కింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా డిస్‌ప్లే కూడా నన్ను అడిగితే మాత్రం ప్రాసెసర్‌కి తగ్గట్టు అయితే డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్‌గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ రెండిటి మీద మీ ఒపీనియన్ ఎలా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం బెటర్‌గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ వచ్చి మాత్రం సోనీ సెన్సార్ LYT600 సెన్సార్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మాత్రం 5 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా. ఈ మూడు కెమెరాస్ తీసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం 4K 30 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో 60 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ వీడియోస్ అలాగే మనకి ఏఏ వీడియోస్ రికార్డింగ్ ఎన్నో వీడియోస్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫోటో చూసుకున్న కూడా మనకు చాలా ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మన పోర్ట్రేట్ షాట్స్ అలాగే ఎన్నో వైడ్ యాంగిల్ మోడ్ ఉంటది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలనుకున్నా కూడా దీనైతే తప్పకుండా లుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. అది కూడా 4K 30 fps అయితే స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నా కూడా మనకు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. విత్ 4K 30 fps కూడా వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా వర్తబుల్ కెమెరాస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరికైతే బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ వర్తబుల్ గా సూట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో కెమెరాసే కాదు ప్రాసెసర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. విత్ డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. వీటికి అన్నిటికన్నా ఒక హైలైట్ విషయం ఏంటంటే బ్యాటరీ. బ్యాటరీ కూడా ఇందులో చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాటరీ చూసుకున్నా కూడా మనకి 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. విత్
80 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి అంటే రివర్స్ ఛార్జింగ్ ఉన్నదని చెప్తున్నారు కాబట్టి అది ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. నన్ను అడిగితే మాత్రం ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా అదిరిపోయే స్పెసిఫికేషన్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఇందులో చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే నేను అనుకుంటున్నాను. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఛానెల్‌లో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరిన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే రియల్‌మి ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే అవుట్ బాక్స్ చూసుకుంటే మాత్రం రియల్‌మి యూఐ 6 లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే 12 జీబీ ర్యామ్ అలాగే మనకి 2 ఫీట్ స్టోరేజ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మాత్రం 8 ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం యూఎఫ్ఎస్ నుంచి 3.1 లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. మరిన్ని ఇందులో చూసుకుంటే మాత్రం డాల్బీ అట్మాస్, డాల్బీ విజువల్స్ ఇలాగైతే ఇప్పటివరకైతే లీకేజ్ అయితే కాలేదు. కాకపోతే స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్ ఇవి లభిస్తాయి. ఎన్ఎఫ్‌సి కూడా లభిస్తుంది. ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే కూడా మనకి IP68 రేటింగ్ ఉంది కాబట్టి చాలా వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మీ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా అదిరిపోయే స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే నేను అనుకుంటున్నాను. అయితే వీళ్ళు పెట్టిన ప్రైస్ చూసుకున్న మాత్రం ఒక 25,000 నుంచి 30 లోపు అయితే ప్రైస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 30,000 అండర్‌లో మీకు ఎవరైతే బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ ఎదురు చూస్తే మాత్రం దీన్నైతే తప్పకుండా లుక్ అయితే చేయండి. మీకు ఈ ప్రైస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్‌కి వీళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్‌కి అయితే వర్తబుల్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు స్పెసిఫికేషన్ పెట్టారు కాబట్టి వీళ్ళు స్పెసిఫికేషన్‌కి మనకు ప్రైస్ చూసుకుంటే మాత్రం ఒక 30,000 పెట్టడం మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమనుంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నచ్చిందని నేను అనుకుంటాను. ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.